అమ్మ మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందామా? సరే పట్టుకుందాం. దాన్ని నువ్వు తింటావా మరి? తింటా, నాకు అది నచ్చుతుంది. నచ్చుతుందా? చూసావా ఎంత మంచిగా పెట్టేసినావు కదా నువ్వు. భలే ఉన్నాయి కదా సగ్గుబియ్యం వడియాలు. ఇలా పెట్టుకుంటే 1 year వరకు ఉంటాయి కదా. అవును, కానీ నేను మంచిగా వడియాలు చెప్తావా? నువ్వు వడియాలు ఉంటే అన్నం బాగా తింటావు కదా. ఒకటి చెప్పా కదా, నువ్వు చూడు ఎట్లా ఉంది. సరే అమ్మ ఒక పాలు సగ్గుబియ్యం తీసుకుని ఇంకో మిషన్లో మిక్సీ జార్లో వేసుకుని ఇంకా మిక్సీ ఆన్ చేసేసి ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి అంతే. ఇంకా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆ పొడి వేసేసి సగ్గుబియ్యం పొడి ఇంకా నీళ్ళు వేసి. ఎన్ని కప్పులు వేసుకోవాలమ్మా? ఎన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి? 3. ఓకే. 1 2 3 అవ్వా. మిక్సీ 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 మంచి కలుపుకోవాలమ్మా. కలుపుకున్నాక దానిపైన ప్లేట్ వేసేసి పచ్చిమిరపకాయలు తీసుకుని వేసేసి మిక్సీలలో ముక్కలుగా. అమ్మ నాకు అంత కారం పట్టదు. సరే దూరంగా ఉండు. అలా దూరంగా ఉన్నా కానీ ఒక్క సోంపు వేసా. సోంపు కాదు, జీలకర్రనా? సోంపులా ఉంది. 2 సేమ్ ఉంటాయి. 2 సేమా? అయితే చెప్పండి. మంచిగా నానింది కదా ఇప్పుడు మనకి సగ్గుబియ్యము. ఎంత మంచిగా నానిందో చూడు. చాలా నానిందే కానీ ఒక గిన్నె తీసుకుని దాని లోపల వేసేసి ఒక గిన్నె తీసుకుని దాకొచ్చి వేరేది వేరే గిన్నె తీసుకురాను. ఓకే తీసుకొచ్చిన చూడు. ఎన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి దీంట్లో? 5 కప్పులు వేసుకోవాలి. 5 కప్స్ వేసుకోవాలా? మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 5 కప్స్ వేసుకోవాలి కదా వాటర్. 2 కప్పులు ఉన్నాయి అందుకే చేసేసాం ఏదో ఒకటి. ఇంకా కొంచెం వేడెక్కాక ఇంకా నీళ్ళు వేయాలి. కొంచెం వేడెక్కిందే. వేడెక్కింది ఒక్కసారి. ఇంకా వేడెక్కింది. ఏంటది? అయిపోయింది వేడి. ఇంకా సాల్ట్ వేయాలి. ఓకే. అండ్ నల్ల వచ్చింది. ఇదేసేయాలి. ఇందాక తీసుకున్నాం కదా. ఏంటది? పచ్చిమిర్చి. అవును. నాకు కొత్తిమీర లాగా ఉంటుంది. ఇంకా సూప్ రెడీ. నేను తాగుతా. నేను సూప్ కదా ఫస్ట్ చేసింది దీంట్లో వేసేయాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నది దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం మిక్సీ సేమ్ దానిలాగానే అయిపోయింది. ఏం తెలుసా? బటర్ మిల్క్ కోసా కాదు, బటర్ మిల్క్. అవును, అట్లానే తయారైంది కదమ్మా. బటర్ మిల్క్ అనుకుంటా కొత్తిమీర. వావ్ సూపర్. బటర్ మిల్కే ఉంది. మిక్సీ స్టవ్ ఆపుకొని కావాలి వేసుకుని చల్లగా వేయాలా? నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అవుతుంది. పడుకున్నా అమ్మయ్య మార్నింగ్ అయిపోయింది. ఏంటి ఇంకా పెట్టలేదా? పెట్ట ఇంకా పడుకుంటా. నైట్ మార్నింగ్ ఇంకా పెట్టలేదా? ఎట్లా కావాలేసే ఫస్ట్
వేసినా నువ్వు కూడా వేసేస్తా పక్కన నుంచి. నేను వెయ్యాలా నువ్వేదే అట్లా నిద్రపోతా అమ్మయ్య మార్నింగ్ అయి ఇంకా ఇన్ని అయినాయి ఇంకా ఒక రోజు ఓడుకుంటా ఇంకా ఒక రోజు కూడా అవ్వలేదా చాలా రోజులు ఓడుకోవాలి 2 కావాలి ఉన్నాయా అట్లా చాలాసార్లు ఓడుకో అయిపోయిందా ఇంకా ఉందా మార్నింగ్ అయిపోయింది ఇంకా వచ్చేసాయి మా రాజుకి అనుమతిస్తున్నది ఇవి బాగుంటాయి ఒకటి సూపర్ ఇంకా సూపర్ అయిపోయినాయి కదా అమ్మ ఒకటేపు ఒకటి అమ్మ నేను తీసేసుకుని ఒకటి వేపేసుకుంటా సౌండ్ వేపేసుకుంటా అప్పు అమ్మ చూడకుండా తినేసి అప్పుడు అమ్మది కూడా ఒకటి ఉంది ఇదిగో అమ్మా తిను బాగుందా చెప్పమ్మా బాగుంది నాకు నేను చేస్తే బాగోదు అనుకుంటున్నావా సూపర్ ఉంటుంది కొని అమ్మ నేను ఒకేసారి వేపేద్దామా ఓకే అంతకన్నా ముందు ఆయిల్ గిన్నె తీసేసుకుని ఆయిల్ వేసేసా ముందే వెనక్కి స్టవ్ ఆనితో వేసేసావా స్టవ్ ఆన్ చేయగానే ఒకటి మనటి అమ్మ చాలా బాగున్నాయి కదా వడియాలు అవును సన్నగా క్రిస్పీగా భలే వచ్చాయి కానీ ఇవి మనం చేసుకున్నాం కానీ నువ్వు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదు ఎందుకు కారం ఎక్కువ తినకూడదు కదా అందుకే నేను ఎక్కువ తింటా కదా నువ్వు తింటే తమ్ముడు తినదు మా ఊరు ఏంటమ్మా ఈ వీడియో బాగుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫాలో కూడా అవ్వండి ఇంకా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవండి ఇంకా లైక్ చేసుకోండి ఈ ఒక్కరు వీడియో కాదు ఈ ఛానల్కి